హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అప్ టు 6 months బేబీస్కి ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒక గ్లాస్ ఏదైనా ఒకటి గ్లాస్ తీసుకొని, గ్లాసే కానీ కప్పే కానీ అన్ని క్వాంటిటీ సమానంగా తీసుకోవాలన్నమాట. సో నేను ఒక గ్లాసు రైస్ అండ్ 1 గ్లాసు పెసరపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు అనమాట. సో నేను ఇవన్నీ సమానంగా తీసుకున్నా. పల్లీలో 1/2 గ్లాస్ తీసుకున్నా, బాదం పప్పు ఒక 10-15 తీసుకున్నా, జీడిపప్పు ఒక 10 తీసుకున్నా అనమాట. సో ఇవన్నీ నీట్గా కడుక్కొని ఒక చిల్లుల గిన్నె కానీ ఏదైనా హోల్స్ ఉన్న గిన్నె కానీ తీసుకొని అందులోకి వడగట్టుకోవాలన్నమాట. సో ఇలా వడగట్టుకున్న రైస్ని బయట ఎండబెట్టాలన్నమాట. సో మీరు ఫ్యాన్ గాలికి పెట్టుకున్నా పర్వాలేదు, నాకు కొద్దిగా నేను బయట ఎండబెట్టుకున్నాను అనమాట. సో ఇలా మొత్తం ఆరిపోయిన తర్వాతకి మనం రోస్టెడ్ చేసుకోవాలంటే మామూలుగా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి మిక్సీ జార్ తీసుకొని కొన్ని మిక్సీ పట్టుకోవాలి. సో నేనైతే కొద్దిగా లైట్గా బరకగా ఉండేటట్టు పట్టుకున్నా. మీ ఇష్టం, మీరు స్మూత్గా పట్టుకున్నా పర్వాలేదు. నేనైతే కొద్దిగా ఉప్మా టైప్లో పట్టుకున్నాను అనమాట. సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాతకి నేను లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులోకి వాము అండ్ జీలకర్రని మిక్సీ చేశాను అనమాట. వాము జీలకర్ర వేయడం వల్ల పిల్లలకి కడుపు నొప్పి కానీ గ్యాస్ ఫామ్ కానీ అవ్వదన్నమాట. సో ఇలా పట్టుకున్న దాన్ని ఒక ఎయిర్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.